ఇలాంటి చెల్లెలు పుడితే బాగుండేది అని అన్నట్టు అనిపిస్తుందమ్మా అంటూ ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. సరే సత్తమ్మ, మీరు అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉండండి, అందరూ వచ్చే టైం అయింది కదా అంటూ అనగానే, సరే బాబు, నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను, మీరు కంగారు పడకండి, వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మాట రాకుండా చూస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు సన్నీ అయితే. ఇదేంటి, ఇంకా ఆశని రాలేదేంటి, నేను నిషాకి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇక సన్నీ అయితే అప్పుడే మళ్ళీ నిషాకైతే ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేసి, సార్ వచ్చేస్తున్నాం సార్, దగ్గరలో ఉన్నాము, ఆటో కోసం ఇంతసేపు వెయిట్ చేశాము, ఆటో రాకపోయేసరికి మాకు లేట్ అయింది సార్ అంటూ అనగానే అప్పుడే సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి, ఆటో కోసం వెయిట్ చేసే బదులు నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వెంటనే కారు పంపించేవాణ్ణి కదా అంటూ అనగానే, అనుకున్నాను సార్, కానీ ఆశని వద్దని చెప్పింది, అందుకనే ఆటోలోనే వస్తున్నామంటూ నిషా అయితే చెప్తూ ఉంటుంది. ఆశని గురించి నాకు తెలుసు కదా, తను ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ బాగుంటుంది అంటూ సన్నీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక కైలా నిష లోపలికి వచ్చేసరికి అప్పుడే శివ అయితే ఆశనిని చూసి కలరు అని పిలవంగానే శివ దగ్గరికి వస్తుంది. ఏంటి శివ ఇలా వచ్చావంటూ అనగానే, పెయింటింగ్ తీసుకొచ్చాను కలరు, మా సత్తమ్మ మేడంకి ఏదోటి గిఫ్ట్ ఇవ్వాలి కదా అంది, అందుకని నేను డ్రాయింగ్ వేసుకు వచ్చాను అంటూ ఇక చెప్పంగానే ఆ డ్రాయింగ్ అయితే నేను ఇస్తానులే అంటూ చెప్తూ ఉంటుంది ఆశని. అప్పుడే ఇక లోపలికి వెళ్ళంగానే ఇంతలో డ్రాయింగ్ అయితే ఏముందో అంటూ ఓపెన్ చేసి చూడంగానే ఆ డ్రాయింగ్ని చూసిన ఆశని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. చిన్నప్పుడు బాబీ ఏదైతే వేశాడో అదే అమ్మ మహారాణిలా కూర్చుని కుర్చీలో ఉండడం, పక్కన భటుడు ఉండడం, ఇవన్నీ కూడా చూసిన ఆశని అయితే, ఇది డాషుగాడు వేసిన డ్రాయింగ్ కదా, మరి శివ ఇచ్చాడేంటి అంటూ చూస్తూ ఉండంగానే అప్పుడే సత్తమ్మ అయితే వస్తుంది. అమ్మ డాక్టర్ అమ్మ, ఇది మా శివయ్య ఇచ్చిన డ్రాయింగే కదా, ఇవ్వమ్మా, దీనికోసమే ఎదురు చూస్తున్నాను, ఈరోజే అమ్మగారికి ఇవ్వాలి అంటూ ఇక డ్రాయింగ్ని అయితే తీసుకుంటుంది సత్తమ్మ. అప్పుడే హాసిని అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చేసరికి లోపలైతే స్వర కనిపించంగానే ఇంకా షాక్ అవుతుంది హాసిని. అమ్మాయి మేడం ఇక్కడున్నారేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సన్నీ అయితే, రా హాసిని, రా లోపలికి రా, తనే మా అమ్మ అంటూ చెప్పంగానే ఆశనీకైతే ఏమీ అర్థం కాదు. అప్పుడే సత్తమ్మ అయితే తను తీసుకువచ్చిన పెయింటింగ్ అయితే స్వరాకిస్తుంది. అది చూసిన స్వర అయితే ఆ పెయింటింగ్ చూసి చాలా సంతోషపడిపోతూ, సత్తమ్మ ఈ పెయింటింగు ఎక్కడిది సత్తమ్మ నీకు అంటూ అడుగుతూ ఉంటుంది. ఈ పెయింటింగు మా శివయ్య వేసిచ్చాడమ్మా, మీకు ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కాలేదు, మీలాంటి వాళ్ళకి మేము కొనగలిగే బహుమతి ఏముంటుంది చెప్పండి, అందుకనే వాడికి వచ్చిన పెయింటింగ్ మీకు బహుమతిగా ఇవ్వాలని వేసిచ్చాడమ్మా అంటూ చెప్పంగానే ఆ పెయింటింగ్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది స్వర. అప్పుడే స్వర అయితే సత్తమ్మని ఒట్టు వేయించుకుని అడుగుతూ ఉంటుంది. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు సత్తమ్మ, శివ నీ కొడుక, నిజం చెప్పు అంటూ అనగానే అప్పుడే సత్తమ్మ అయితే చెప్తూ ఉంటుంది. లేదమ్మా, వాడు చిన్నప్పుడే అనాథనని చెప్పాడు, వాడి పేరు కూడా నాకు పురాగా తెలియదు, వాడు నా దగ్గరికి వస్తే నేనే చేరదీసి పెంచుకున్నానమ్మా అంటూ సత్తమ్మ అయితే చెప్పంగానే అప్పుడే చిన్నప్పుడు బాబీ ఫోటో అయితే తీసుకువస్తుంది
స్వర అయితే ఆ ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న బాబేనా నీ దగ్గరికి వచ్చింది అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ఇక అవునమ్మా, ఈ బాబే చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన శివయ్య అంటూ సత్తమ్మ అయితే చెప్పంగానే ఇక స్వర అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే నా బాబయ్యే నీ కొడుకు శివాయ్ అంటూ ఉండంగా ఇంతలో ఆశని అయితే అమ్మాయి మేడం అంటూ పిలుస్తూ ఉంటుంది. నువ్వు కైలావా అంటూ అడగంగానే అవును అమ్మాయి మేడం, నేనే కైలాని. ఇన్ని రోజులు శివాతో మాట్లాడుతూ ఉన్నా తనతో ఏ పని చేసినా నాకు బాబీయే గుర్తొచ్చేవాడు. కానీ శివ ఏ బాబీ అని తెలుసుకోలేకపోయాను అమ్మాయి మేడం. శివ బాబీ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఆశని అయితే ఇక ఇదంతా తెలుసుకున్న సన్నీ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి సత్తమ్మ నువ్వు చెప్పేది అంటూ అనంగానే అవును బాబు, నా శివయ్య నా కొడుకు కాదు, ఆ శివయ్య ఇచ్చిన ప్రసాదం అంటూ చెప్పంగానే అప్పుడు ఈ కాసుని అయితే మీరు సన్నీ అని తెలిస్తే మీ మొహం కూడా చూసుండేదాన్ని కాదు మేడం. మీకు బాబీ దూరం అవ్వడానికి కారణం సన్నీ అంటూ జరిగిన నిజాన్ని మొత్తం బయట పెడుతుంది. ఇక కైలా నిజాన్ని బయట పెట్టేసరికి సన్నీ అయితే స్వర వైపు చాలా భయంగా చూస్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ప్రేమగా చూస్తే నువ్వు నా బిడ్డనే దూరం చేశావు అంటూ స్వర అయితే సన్నీకి దూరంగా బాబీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.